హాయ్ వ్యూవర్స్, నేను మీ శివమల్లాల. ట్యాగ్ తెలుగులో నేను ప్రతిరోజు శివమల్లాల స్నిప్పెట్స్ అంటూ చిన్న చిన్న కథలు చెప్తున్నాను. ముఖ్యంగా ఈ వారం చెప్పే కథలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సెప్టెంబర్ 2 అనే సంగతి అందరికీ తెలిసిందే. ఇంకొక 7 రోజులు మాత్రమే మిగిలింది. ఈ 7 రోజులకు సంబంధించి 7 చిన్న కథలు మళ్ళీ మీకు చెప్తానికి ముందుకు వచ్చాను. ఇందులో ముఖ్యంగా ఈరోజు చెప్పే కథ, ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ గారు సాధించిన బ్లాక్ బస్టర్స్, కళ్యాణ్ బాబు దగ్గర నుంచి పవర్ స్టార్ ఎలా అయ్యాడు, అక్కడి నుంచి ఇంత పెద్ద మార్కెట్ని ఎలా క్రియేట్ చేశాడనే కథలన్నీ చెప్పాను. ఈరోజు నేను చెప్పే కథ, అతను అన్నీ చూసేసాడు చాలా చిన్న వయసులోనే. అది ఉదాహరణ చెప్పడం కోసమే ఈరోజు ఆయన ఫ్లాపులన్నీ గురించి మాట్లాడదాం. ఫ్లాపుల్లో ముఖ్యంగా చెప్పుకుంటే కనుక ఆయన కెరీర్లోనే ద బిగ్గెస్ట్, హయ్యెస్ట్, అందరూ ఎదురు చూసిన సినిమా ఒకే ఒక సినిమా. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలి అనగానే ఒక నెగిటివ్ ఎనర్జీతో మాడే వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఎత్తే సినిమా పేరే జానీ. ఆయనే ఆ సినిమాకి దర్శకత్వం వహించారు. ఫైట్ మాస్టర్గా ఆ సినిమాలోనే ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఫైట్ మాస్టర్గా గతంలో కూడా అనేకం చేసినా కూడా ఈ సినిమాలో కూడా పూర్తి నిడివి ఫైట్ మాస్టర్ దర్శకుడు ఆ క్యారెక్టరైజేషన్కి సంబంధించి డిజైన్ చేసుకోవటం కానీ అన్నీ కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి చేసుకున్నారు. కానీ ఈ చిత్ర నిర్మాత గీతార్స్ అల్లు అరవింద్ గారు ఆ రోజుల్లోనే దాదాపు 20 కోట్ల పైచిలుకు డబ్బుతోని, చాలా పెద్ద అమౌంట్ అది, 20 కోట్లు 2001-2 సంవత్సరంలో. అంటే ఎప్పుడైతే ఖుషి పెద్ద హిట్ అయిందో ఆ తర్వాత గుడుంబ శంకరు, బాలు, జానీ, ఇలా వరుసగా అన్ని సినిమాలు, వీటన్నిటిని ఫ్లాప్ అనలేం కానీ ఊహించిన దానికంటే చాలా తక్కువ మార్కెట్ అయితే చేసినాయని చెప్పాలి. జానీ సినిమా పేరు రాగానే ఫ్యాన్స్ అందరూ కూడా విపరీతంగా నిరుత్సాహపడిపోయి చాలా ఇబ్బంది పడిపోయిన సందర్భాలు అవి. అందుకనే పవన్ కళ్యాణ్ ఒక విజయాలు సాధించడమే కాదు, చిరంజీవి తమ్ముడనే కాదు, చిరంజీవి తమ్ముడుగా ఉన్నా కూడా ప్రతిరోజు కూడా చాలా చాలా లోపలగా ఉంటాడు. చాలా ఇంట్రావర్ట్, ఎవరితో పెద్దగా మాట్లాడేవాడు కాదు. మొదటి నుంచి కూడా చాలా బిడియేస్తుడు, మొహమాటస్తుడు. ఆయన కెరీర్లో ఫస్ట్ నుంచి కూడా అంత హైప్లో లేవు, అన్నీ తెలుసు. నెగిటివ్గా ఎలా ఉంటుంది, ఒక అపజయాన్ని ఎలా ఎదుర్కోవాలి, అపజయం తర్వాత తాలూకు మళ్ళీ విజయాన్ని ఎలా రుచి చూడాలి, ఇవన్నీ కూడా అతని కెరీర్లో స్టార్టింగ్ నుంచి ఉన్నాయి. ఈ ఒక్కరోజే కాదు, మొదటి సినిమా గమనిస్తే మనం ఫ్లాప్, ఆ సినిమా తర్వాత గోకులంలో సీత విడుదలైంది. ఆ గ్యాప్లో అతనికి మొదటిసారిగా వివాహం జరిగింది. ఆ వివాహం అనుకోని కారణాల వల్ల ఎవరైనా ఒక ఇద్దరు వ్యక్తులకి నచ్చకపోయి ఉండొచ్చు. ఇద్దరు మ్యూచువల్గా సరే మనం ఇద్దరం ఇలా కాదు అనుకొని విడిగా డివోర్స్ తీసుకోవచ్చు. ఇక్కడ ఇది ఎవరిని సమర్థించే ఉద్దేశం కాదు. ఇద్దరు కలిసి ఉండి 24 గంటలు కొట్టుకున్న కంటే ఇద్దరు విడిపోయి సుఖంగా ఉండటంలో తప్పేం లేదు అనేది చాలామంది అభిప్రాయాన్ని నేను ఇక్కడ తోడుస్తున్నాను. ఇకపోతే ఇవాళన్నీ కూడా ఆయనకి సంబంధించి ఎన్ని రకాల అపజయాలను ఎదుర్కొన్నాడు అనే విషయంలోనే చెప్తా ఉన్నాను. కానీ ఈరోజు తిరిగి చూస్తే 96 నుంచి 2024 మధ్యలో దాదాపు 28 ఏళ్ల కెరీర్లో నిజంగా ఆయన చేసింది నిజంగా 35 సినిమాల లోపే ఉంటాయి. ఈ 35 సినిమాల లోపు ఆయన సాధించిన విజయాలు ఖచ్చితంగా గట్టిగా మాట్లాడితే 10-15 అద్భుతమైన విజయాలే ఉంటాయి తప్ప మిగతా 20 కూడా సినిమాలు, ఫ్లాప్ సినిమాలే. కానీ ఆయనకి ఎప్పుడు కంటెంట్ ఉన్నోడికి కట్అవుట్ అవసరం లేదనే డైలాగ్ ఒకటి ఉంటుంది. ఆ డైలాగ్ నిజంగా అక్షర సత్యం. ఆయనకి ఆ కంటెంట్ ఉండింది, అందుకని పెద్ద కటౌట్లు పెట్టి మార్కెట్ చేసుకునే అవసరం లేదనే సంగతి ఆయన ఫ్యాన్స్కి తెలుసు. వాళ్ళకి సంబంధించి ఆయన దగ్గర నుంచి చూసిన ప్రతి ఒక్కరికి తెలుసు. ఇది చాలా అపజయాలు ఉన్నా కూడా ఒక అపజయాన్ని మాత్రం పవన్ కళ్యాణ్ ఎప్పుడూ మళ్ళీ గుర్తు చేస్తూ మాట్లాడుతూనే ఉంటారు. ఆ అపజయం పేరే జానీ. ఎందుకంటే అల్లు అరవింద్ గారు ఎంతో నమ్మకంతో, లెక్కకు మించి ఆ రోజుల్లో డబ్బులు లెక్క చేయకుండా కళ్యాణ్ బాబు ఎంత అడిగితే అంత, ఎంత చేస్తే అంత పర్వాలేదు, ఆయనకి ఎప్పుడు మూడొస్తే అప్పుడు చేయమను సినిమా, ఎలాంటి సెట్లు కావాలంటే అలాంటి సెటిల్ వేయండి అని చెప్పేసి అందరూ కూడా తన పక్కన ఉండే వాళ్ళందరే ఆ సినిమాకి పనిచేశారు. ఇంట్లో ఉన్న అల్లు అరవింద్ గారి నిర్మాత అయితే పక్కన ఫ్రెండ్గా ఉన్న ఆనంద్ సాయి గారు ఆర్ట్ డైరెక్టర్, లేకపోతే డైరెక్టర్ ఆయనే, ఫైట్ మాస్టర్ ఆయనే, కాస్ట్యూమ్ డిజైనర్ వచ్చి తన సహజీవనం చేస్తున్న సతీమణి రేణు దేశాయ్ గారు, ఇలా అందరూ బాగా దగ్గరగా తెలిసిన వాళ్ళే చేసి అంతా చేయటంతో అప్పటి వరకు చూసిన పవన్ కళ్యాణ్ వేరు. సరదాగా ఒక కొత్త పాటల్ని పాడుకుంటూ
వెరైటీ వేషాలు వేసుకుంటూ ఆ విప్లవాత్మకమైన డ్రెస్సులు అనమాట. ఆ రోజుల్లో వెరైటీ డ్రెస్సులు వేసుకున్నాడు మాట్లాడాడంటే అది పవన్ కళ్యాణ్. అలాగా బ్యాండ్లు కట్టుకోవటం కానీ, తలకు ప్యాంట్లు కట్టుకునేవాడు, ప్యాంటు మీద ప్యాంట్లు వేసుకునేవాడు. ఒకటి కాదు, ఆయనది ఏం రచ్చ అంటూ ఏం లేదు, ఆయన చూడని మేనియా అంటూ ఏం లేదు. యువత మొత్తాన్ని ఒక్కసారిగా అట్రాక్ట్ చేసి, విచిత్రం ఏంటంటే ఆపోజిట్ ఫ్యాన్స్ అనేది ఏమి ఉండేది కాదు. అందరూ కూడా చూసేసేవాళ్ళు. సినిమా బాగుంటే ఇక్కడ సినిమా ఫ్యాన్సే ఉంటారు కానీ వాళ్ళ ఫ్యాన్ వీళ్ళ ఫ్యాన్ అని ప్రత్యేకంగా ఉండరు అనేది నా అభిప్రాయం. ఖచ్చితంగా అదైతే నిజం. ఎందుకంటే ఇప్పుడు ఒకళ్ళ ఫ్యాన్ అయినప్పుడు వాళ్ళు ఆ ఫ్యాను ఆ సినిమానే చూడాలి కదా, వేరే సినిమా అసలు చూసే అవకాశం ఉండకూడదు కదా. కానీ అలాంటిది ఏం లేకుండా పవన్ కళ్యాణ్ సినిమా వస్తే అందరూ కూడా చూసేవాళ్ళు. అలాగా నాకు తెలిసిన వీరాభిమానులు, వేరే హీరోల వీరాభిమానులు వందల మంది పవన్ కళ్యాణ్ సినిమాలకు వచ్చి ఎంజాయ్ చేసిన వాళ్ళని నేను చూశాను. అలానే పవన్ కళ్యాణ్ సినిమా కాదు, ఎవరెవరి సినిమాలైనా చూస్తారు. ఎందుకంటే సినిమా అనేది ఒక ప్యాషను, సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంటు, సినిమా అనేది ఒక ఆట విడుపు, సరదాగా కాలక్షేపం చేయడానికి ఫ్యామిలీతో ఒక నిత్య మనందరికీ అవసరం లాంటిది సినిమా. అందుకనే సినిమా కనెక్ట్ అయ్యే వాళ్ళందరికీ కూడా ఇప్పుడు నేను చెప్పే మాటలన్నీ అర్థమవుతాయి. కరెక్ట్గా వీడు భలే వెరైటీగా చెప్తున్నాడే, ఇది నిజమే కదా అనుకునే ఆలోచన మీకు కూడా రావచ్చు. చూస్తూనే ఉండండి. ఇంకొక 7 రోజులు మాత్రమే మిగిలింది పవన్ కళ్యాణ్ గారి బర్త్డే. ఈ 7 రోజుల్లో ఇంకెట్లాంటి టాపిక్స్ చెప్తాననేది చూస్తూనే ఉండండి. నేను మీ శివ మల్లాల.